మెయిన్గా నేను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చెప్తాను, నేను 2 విషయాలు చెప్తాను మరొక్కసారి. నేను ఇవాళ ఇక్కడ బాగున్నానంటే సీనియర్ డైరెక్టర్స్తో పాటు నాకు పెద్దపీట వేసినటువంటి యంగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ ఇట్ ఈస్ అ యంగ్ తెలుగు ఇండస్ట్రీ బికాస్ మ్యాక్సిమం నేను చేస్తున్న 9 సినిమాల్లో 7 సినిమాలు యంగ్ డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్. కొత్త రక్తం ప్రవహిస్తూనే ఉంది సినిమా ఇండస్ట్రీలో. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా యాజ్ ఇండియన్ సినిమా అనుకుంటున్నాను. సో ఐ థ్యాంక్ ఆల్ మై యంగ్ డైరెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మై సీనియర్ డైరెక్టర్స్. నన్ను కోరుకుని నరేష్ కావాలి 2 నెలలన్నా 3 నెలల అన్న ఆగుతామని చెప్పి ఆగి నా కోసం కథలు రాసుకున్న ప్రతి నా యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి, ప్రత్యేకంగా నిర్మాతలకి, ప్రొడ్యూసర్లకి, ఎక్కడ ఎవరికి నేను ఎప్పుడు ట్రబుల్ ఇవ్వను. ఇన్ టైం ఉంటాను, ఇన్ టైం వెళ్ళిపోతాను. వాళ్ళు ఎలా కావాలంటే అలా ప్రమోషన్స్కి వస్తాను. డిసిప్లిన్ అనేది తల్లి విజయన్మల గారు, కృష్ణ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇవాళ నా సక్సెస్ అనేది ఈ 52 years మేజర్గా మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ టాలెంట్ అండ్ గుడ్ విల్, ఇట్ ఈస్ అ డిసిప్లిన్. ఇది ఎప్పుడూ నేను పాటిస్తాను. అందరిని కూడా ఆ డిసిప్లిన్ ముందుకు తీసుకెళ్తుంది నేను నమ్ముతాను. దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఐ వాంట్ టు సే. ఐ థ్యాంక్ మై యంగ్ డైరెక్టర్స్ స్పెషలీ అండ్ యంగ్ రైటర్స్. రెండోది, సో దిస్ ఇయర్ ఇస్ అ వెరీ బిజీ ఇయర్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. దీంట్లో ఫైనల్గా ఏంటంటే 60 నాకు ఏజ్, చాలామంది గూగుల్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నాకు 61 నుంచి 64 అని రాస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు నాకు 68 కావాలి, 70 కాదు. నేను చెప్తున్నాను ఏజ్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ 23. అడుగుతుంది పవిత్ర గారు, అడిగారా మిమ్మల్ని అని. సో ఇదే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ, వాట్ ఈస్ ద ఇష్యూ? సో ఎనీవే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ బిలీవ్ దిస్ ఈజ్ ఎ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అండి. సొసైటీ ఇంత ఇచ్చింది నాకు. నా మీడియా మిత్రులు, నా సినిమా ఇండస్ట్రీ మిత్రులు, ప్రేక్షకులు, అభిమానులు, వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పి నా వంతు నేను ఎంత చేయాలో నేను నిశ్శబ్దంగానే చేస్తూ ఉన్నాను. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం 2 పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను. ఒకటి సినిమా ఘర్ అని, సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ అ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్. దీనికి ఆల్రెడీ శ్రీమతి ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తివనం అనే పేరుతో ఒక బ్లాక్ ఆ దేవత పేరుతో చేయాలని మనస్ఫూర్తిగా ప్రారంభించాం. జాకీ ష్రాఫ్ గారు ప్రారంభించారు, జస్టిస్ నంద గారు ప్రారంభించారు. అందులో విజయకృష్ణ మందిరం కూడా మేము చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఆల్ దీస్ యంగ్ పీపుల్ నీడ్ అ ప్లేస్, ప్లెజెంట్గా కూర్చుని వర్క్ చేసుకొని కొత్త యాంగిల్ తీసుకురావడానికి. రెండోది, ఇవాళ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమా స్కోప్ 70mm దాటి 3D దాటి డిజిటల్కి వెళ్ళిపోయింది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ దట్ మేబీ వచ్చే తరం హిస్టరీని మర్చిపోతుందేమో, సినిమా హిస్టరీ. ఆ రోజు ఆ 16 ఫ్రేమ్స్ ఒక అతను కనుక్కోపోతే ఈరోజు సినిమా లేదు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు లేకపోతే తెలుగు సినిమా లేదు, సౌత్ ఇండియన్ సినిమా లేదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇలాగా చాలా హిస్టరీ గురించి తెలుసుకోవాలండి. కాబట్టి దీన్ని టెక్నాలజీతో ముడిపెట్టి, ఇట్స్ నాట్ జస్ట్ బోరింగ్ మ్యూజియం వేర్ దేర్ విల్ బి బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మ్యూజియం. అండ్ లైబ్రరీ, దీనికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా అందరినీ స్వాగతిస్తున్నాను. కాంట్రిబ్యూషన్ మీనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్, బుక్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యూజియంలో ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి. దీన్ని ఖచ్చితంగా ఏఐతో కూడా లింక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మోర్ ఇన్ టు లిసనింగ్ దెన్ రీడింగ్ బుక్స్. సో నెక్స్ట్ తరాలకు కూడా సినిమా నా చుట్టూ ఉండాలి, సినిమా మధ్య నేను ఉండాలి. నేను పవిత్ర, మేమందరం కూడా దీంట్లో ఒక మిషన్గా తీసుకుని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరు పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇదేదో ఒకరోజు కార్యక్రమం కాదు, దీనికి ఫౌండేషన్ స్టోన్ పడింది.
ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారవుతోంది. 1 ఎకరం విస్తీర్ణంలో దీన్ని చేయాలనేటువంటి దృక్పథంతో ముందుకు పోతున్నాం. దిస్ ఈజ్ మై హంబుల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ ఫ్యాన్స్. ఇది ఇట్స్ ఎ లైఫ్ టైం పని అండి. ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇది యాజ్ టైమ్ గోస్ ఐ విల్ కీప్ రివీలింగ్. సో దిస్ ఈజ్ వన్. రెండోది, గురు అంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడిచొంపు కాదు. గురుగారు జంజాల్ గారు, ఆ మహనీయుడు లేకపోతే ఈ నటుడు లేడు. ఓనమాల తీర్చిదిద్దాడు సినిమాలో. విశ్వాసం సన్నగిల్లకూడదు. ఆ మహనీయుడు ప్రతి బర్త్డే కూడా అందరూ జరుపుకుంటున్నారు. ఈ రోజున ఆయన మన మధ్య ఉన్నాడు. కానీ ఆయన గురించి చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు, రాయాలనుకుంటున్నారు. ఆయన కూడా హిస్టరీలో ఒక భాగంగా ఉంచాలని జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని ఆయన పేరుతో డబ్బింగ్ థియేటర్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా పెడుతుంది. ఈ రోజున చాలామంది యాక్టర్స్ కోరుకుంటున్నారు. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్లో భాగంగా జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ని కూడా మేము తీయడం జరిగింది. కానీ లైబ్రరీలో ఆయన గురించి ఒక పుస్తకం ఉండాలి. ఆయన గురించి మాట్లాడిన మహనీయులు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దాని గురించి పుస్తకం ఉండాలి. ఇది ఆయన భార్య శ్రీమతి గారు అన్నపూర్ణ గారు, నా తోడపుట్టిన చెల్లెలు కాకపోయినా నా చెల్లెలు సాహితీ సంపద, వీళ్ళందరం కూడా అనుకుని ఒక మంచి పుస్తకాన్ని తయారు చేయాలనుకున్నాం. దానికి సీనియర్ రైటర్ సాయినాథ్ గారు సహకరించారు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నేను సమకూరుస్తూ వచ్చానో దాన్ని ఎంతో పెయిన్స్ తీసుకొని రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరినీ కలిసి, జంజాల గారితో పనిచేసిన వాళ్ళందరినీ కలిసి ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుస్తకం ఫిబ్రవరి 20 అమ్మ బర్త్డే. నాకు 2 గురువులను ఎప్పుడు చెప్తుంటాను. ఒకటి జంజాల గారు, 2 అమ్మగారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఫస్ట్ సినిమాలు 2 తీశారు. ఇటు 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యలు. అప్పట్లో యంగ్ హీరోస్కి ఎవరికి కూడా స్కోప్ లేదు. అందరూ పెద్ద పెద్ద అగ్ర హీరోలు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన్ గారు. కానీ ఒక 10 ఏళ్ల పాటు ఇటు జంజాల గారు, ఇటు విజయనుల గారు 2 చేతులు పట్టుకుంటే కృష్ణ గారు భుజం మీద చేసి వీళ్ళందరూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన పుస్తకాన్ని తయారు చేశాం. దీన్ని మేము ఫిబ్రవరి 20న రవీంద్ర భారతిలో అద్భుతంగా లాంచ్ అయిపోతున్నాం. ఆ రోజున ఫస్ట్ విజయనిర్మల గారు అవార్డు నందిని రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కోవిడ్ ముందు, తర్వాత కోవిడ్ రావడం. ఇయర్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయకృష్ణ అవార్డు. ఎందుకంటే విజయనిర్మల కృష్ణ గారు వేరు కాదు, విజయకృష్ణ అంటేనే దానికి విలువ. వాళ్ళిద్దరు ఒక అవార్డు ఒకటి తీసుకుని అభిమానుల మధ్య, బంధుమిత్రుల మధ్య, హాస్య అభిమానుల మధ్య రవీంద్ర భారతిలో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్నాం. ఇందులో ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే యోగి బేర్ కలెక్టివ్స్ ఇప్పుడు పరిచయం చేస్తాం. దీని తర్వాత కార్యక్రమం అది కర్టన్ రైజర్ ఉంటుంది. యోగి బేర్ కలెక్టివ్స్ అనేవాళ్ళు చాలా డెడికేటెడ్గా హైదరాబాదులో ఇటు ఇంగ్లీష్ థియేటర్కి, రానున్న రోజుల్లో తెలుగు థియేటర్కి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సొంత థియేటర్ని ఒకటిని కన్స్ట్రక్ట్ చేసి దాని సీఈఓగా చాందిని గారు, సెకండ్ జనరేషన్ ఇంటూ దిస్ బ్యూటిఫుల్ యాక్టివిటీ, వాళ్ళు తీసుకొని ఈ యొక్క 4 రోజుల పాటు జంజాల గారు ఉత్సవాలు జరుపుతున్నారు. వాళ్ళ థియేటర్లో బేగంపేటలో రానున్న 1 మంత్లో 2 జంజాల గారి నాటకాలని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా 6 సినిమాలు, 3 నా తల్లి విజయనిర్మల, 3 గురుగారు శ్రీ జంజాల గారు, 6 సినిమాలు కూడా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. సో ఈ సంవత్సరం వాట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టుడే దిస్ ఇయర్ ఈజ్ ఈ జంజాల గారి పుస్తకం, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క జంజాల గారి కార్యక్రమాలు. దీర్ఘకాలంలో I want to work, we want to work rather on this library. దానికి అద్భుతమైన కమిటీ కూడా ఏర్పాటు చేశాం. A museum, a library, a creative space for youngsters in films and also
ఫిలిం ఫ్యాన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి వస్తున్నాం. అదేవిధంగా మా ఫ్యాన్స్ పేరు పేరున వాళ్ళు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి భావిస్తాం. కృష్ణ గారు, విజయమ్మ గారు ఉన్నప్పుడు వందల మంది ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, బర్త్డే రోజు గడుపుతారు. ఇప్పటికి వస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళతో కూడా ఒక 10 నిమిషాలు కేక్ కటింగ్ తీసుకుంటాం. సో నా యొక్క నేనేం చెప్పదలుచుకున్నాను, కొంచెం ఎక్కువ మాట్లాడాను సుదీర్ఘంగా, కాకపోతే ఉన్న మ్యాటర్ అంత ఉంది కాబట్టి